ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాల. ఈ పెద్ద మనిషికి ఇతనికి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయోజక వర్గం ఉంది తప్ప ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమే లేదు. ఇక్కడ ఈ పెద్ద మనిషికి ఒక సొంత నియోజకవర్గం కూడా లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య వీరిద్దరూ కలిసి ఎన్నికల్లోకి కలిసి వచ్చారు. కలిసి వచ్చి 2014 నుంచి 2019 మధ్య ఈ ఉద్యానం ప్రాంతానికి మంచినీరు ఇవ్వటం ఎలా అని చెప్పి కనీసం ఆలోచనైనా చేశారా అంటే అది లేదు. 2014 నుంచి 2019 వీరిద్దరూ కలిసి పోటీ చేసి కనీసం ఉద్యానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి నిర్మించారా అని అంటే అది కూడా లేదు. వీళ్ళు బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచి లేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా వారు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది. ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ ఆ రోజే ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, ఈరోజు 10 లక్షలు ఇమ్మంటున్నాం. ఆ రోజే గాయపడిన వారికి సీరియస్గా ₹1,00,000 ఇచ్చాం, ఈరోజు 2 లక్షలు ఇమ్మంటున్నాం. ఇల్లు కూలిపోతే ₹1,00,000 ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టించాం. ఐఏవై ఉంది, మీరేమి ఇవ్వక్కర్లా. ఎన్ని ఇండ్లు పోతే ఐఏవై కింద కట్టడానికే వాళ్ళు ఆ డబ్బు ఫస్ట్ ప్రయారిటీ ఐఏవై ఇలాంటి దానికి ఇవ్వాలి. దెబ్బతిన్న ఇంటికి ₹20,000 ఇమ్మన్నాం. వేరుశనగ పంటకు 25,000, అరటికి హెక్టార్ 40,000, పత్తికి హెక్టార్కి 25,000, మిర్చికి 50,000, అక్వాకల్చర్ హెక్టార్కి 50,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేశాం. 31 ఐటమ్స్ కింద నేను చాలాసార్లు డిమాండ్ చేశాను. కనీసం మా డిమాండ్కు సమాధానం చెప్పకపోయినా మీరేమి ఇస్తారు, మీకు స్పష్టత ఉందా అని అడుగుతున్నా. మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత దుర్మార్గంగా చేసే పరిస్థితి వచ్చారు. అందుకే ఈరోజు మళ్ళా ఒకసారి ఒక వైట్ పేపర్ని పబ్లిసైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. డ్రౌట్ వల్ల ఎంత నష్టమైంది, ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టమైంది, మీరు ఎంత సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బుల వివరాలు చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా. మేము కూడా కేంద్ర కమిటీకి ఎక్కడికి ఇస్తాం, మళ్ళీ మేము చేయాల్సిన బాధ్యత అంతా చేస్తాం. కడాన నిన్న పార్లమెంట్లో కూడా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి సహాయం చేయమని మా పార్టీ అడిగాం. వీళ్ళు 22 మంది ఎంపీలు ఢిల్లీలో ఏ పైరులు చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ప్రాధాన్యతలు ఏంటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి.
22 మంది ఎంపీలు 25 మంది గెలిపిస్తే మొత్తం కేంద్రం మెడలు వంచి అన్నీ చేస్తా అన్న వ్యక్తులు మెడలు దించేసి ఈరోజు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గం, నీచం. ఇది రాష్ట్ర రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరిక కూడా లేదు వీళ్ళకు. ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు. కార్పెట్ వేసుకొని పరామర్శించే పరిస్థితి. అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు, ఇంకా ఆయన ఎక్కడ కిందన కూడా దిగలేడు అనమాట. అలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం దౌర్భాగ్యం. వ్యవసాయం అంటే తెలియదు, అందుకే అన్నాడు, దాంట్లో ఆశ్చర్యం లేదు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు. అలాంటి అన్నీ కూడా మాట్లాడే పరిస్థితి, అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం. చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం ఉండడం చాలా బాధేస్తుంది. ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు. మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను, రాబోయేది రైతు ప్రభుత్వం, ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తే దానికి కారణం వీళ్ళు చేసిన పని. ఆ రోజు నెంబర్ 1 మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 1. ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా నెంబర్ 1గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఈరోజు ఎక్కడికక్కడ మనం చూస్తూ ఉంటే అన్నిట్లో దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు తారుమారైపోయినాయి. 175 సీట్లు గెలిచిపోతామని సంకలెగరేశాడు. ఇప్పుడు దిగజారిపోయాడు. ఓటమి భయం పుట్టుకునింది తాడేపల్లి ప్యాలెస్లో. దానికోసం ఇప్పుడు 11 మంది ఇన్ఛార్జ్ ఒకటేసారి మార్చేశాడు. అంటే నాకైతే అర్థం కాల. 45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. వాళ్ళు ఎన్నుకుంటారు ఆ నియోజకవర్గంలో, వాళ్ళకి మీరు సీట్ ఇస్తారు, అక్కడ దోపిడీ చేసేసి అక్కడ అన్పాపులర్ అయిపోయి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈయన వదిలించుకోవాలంటే ఆ పాపాన్ని ఇంకొక నియోజకవర్గానికి అంటగడతాడంట. ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. అంటే ఎంత బ్రహ్మాండి వీళ్ళకు. ఎక్కడికి పోతున్నారు మీరు?